Hi, hello, welcome to my channel. My name is Mansa. If alpha, comma, beta are the roots of the equation ax square plus bx plus c equal to 0, find the value of 1 by alpha plus, first bit 1 by alpha plus 1 by beta, second bit 1 by alpha square plus 1 by beta square, third bit alpha by beta square plus beta by alpha square, fourth bit alpha power 4 into beta power 7 plus alpha power 7 into beta power 4. Since alpha comma beta are the roots of ax square plus bx plus c equal to 0. So sum of the roots, product of the roots find out చేయాలండి. Sum of the roots alpha plus beta అంటే minus b by a, alpha beta అంటే c by a. Sum of the roots ఏంటంటే minus x multiple by x square multiple, so minus b by a. Alpha beta అంటే కాన్స్టెంట్ by x square multiple, so c by a. ఇప్పుడు 1 by alpha plus 1 by beta అని సమ్లో ఇచ్చాడు కదండి, అది కన్సిడర్ చేశాను. ఎల్సిఎం కట్టాను. ఆల్ఫాకి బీటాకి ఎల్సిఎం ఆల్ఫా బీటా. నెక్స్ట్ ఆల్ఫా క్యాన్సిల్ అయితే బీటా మిగులుతుంది. బీటా ఇంటూ 1 బీటా. బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా మిగులుతుంది. ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత మనకి మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సి బై ఏ. సో ఏ క్యాన్సిల్ అయితే మైనస్ బి బై సి. Hence proved. Second bit, given equation is ax square plus bx plus c equal to 0. Since alpha beta are the roots of given equation, మనకి ఇచ్చింది 1 by alpha square plus 1 by beta square కాబట్టి అది కన్సిడర్ చేశానండి. ఎల్సిఎం కట్టాను. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయితే బీటా స్క్వేర్ ఇంటూ 1 బీటా స్క్వేర్. బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ 1 ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు మనకి బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ వాల్యూ మనకి తెలియదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 ఆల్ఫా బీటాని యాడ్ చేసి -2 ఆల్ఫా బీటా రాస్తున్నాను. దీనికే కనుక +2 ఆల్ఫా బీటా రాస్తే అప్పుడు 3 ఏమవుతాయి, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఓకేనండి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ +2 ఆల్ఫా బీటా. +2 ఆల్ఫా బీటా -2 ఆల్ఫా బీటా క్యాన్సిల్ అయితే మనకు మళ్ళీ ఇదే వచ్చింది, బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్. దీనికి ఇది రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా. ఇప్పుడు మనకు చూడండి, ఇది సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే -b బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c బై ఏ. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి -b బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఆల్ఫా బీటా అంటే మళ్ళీ సి బై ఏ హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా బీటా సి బై ఏ కాబట్టి సి బై ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ మైనస్కి స్క్వేర్ ఉంటే ప్లస్ అయిపోతుంది, అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఏ స్క్వేర్కి ఏకి ఎల్సిఎం ఏ స్క్వేర్ అండి. అక్కడ ఇది కూడా సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం కడితే ఇక్కడ ఏ స్క్వేర్లో 1 టైం కదండి, అంటే 1 ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఏ స్క్వేర్లో ఏ టైమ్స్, అంటే ఏ ఇంటూ 2c 2ac మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ ఏ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతే బి స్క్వేర్ -2ac బై సి స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ థర్డ్ బిట్, గివెన్ ఈక్వేషన్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సిన్స్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఇప్పుడు ఆల్ఫా బై బీటా స్క్వేర్ ప్లస్ బీటా బై ఆల్ఫా స్క్వేర్ ఇచ్చిన దాన్ని కన్సిడర్ చేశాను. ఎల్సిఎం కట్టాను. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయితేనేమో ఆల్ఫా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా క్యూబ్. ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయితే బీటా స్క్వేర్ ఇంటూ బీటా క్యూబ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇలా ఎలా ఉందంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్, లేదంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఏంటంటే మనకి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా బీటా వాల్యూ, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ మాత్రమే తెలుసు. సో ఎప్పుడైనా సరే ఇలా వస్తే దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలోకి మార్చుకోవాలి. ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా అంటే తెలుసు, ఆల్ఫా బీటా అంటే తెలుసు. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ ఒక క్యూబ్ ఉంది కాబట్టి -b బై ఏ హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా అంటే సి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మళ్ళీ -b బై ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3abc బై ఏ స్క్వేర్. ఇక్కడ బి నెగిటివ్కి ఆడ్ నెంబర్
క్యూబ్గా ఉంది కాబట్టి పైన ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్. ఎప్పుడైనా సరే ఈవెన్ నెంబర్ ఉంటేనేమో ప్లస్ వస్తుందండి, ఆడ్ నెంబర్ ఉంటే మైనసే వస్తుంది. సో మైనస్ బీ క్యూబ్ బై ఏ క్యూబ్ ప్లస్ 3abc బై ఏ స్క్వేర్. మళ్ళీ ఎల్సిఎం కట్టాను. ఇక్కడ కింద కూడా ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ కాబట్టి సి స్క్వేర్ బై ఏ స్క్వేర్, సి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం కడితే ఏ క్యూబ్కి ఏ స్క్వేర్కి ఎల్సిఎం ఏ క్యూబ్ అండి. ఇప్పుడు ఏ క్యూబ్ క్యాన్సిల్ అయితే మైనస్ బీ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్లో ఒక ఏ మిగులుతుంది. ఆ ఏ ఇంటూ 3bc అంటే 3abc. ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ క్యూబ్లో ఉన్న ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, అంటే ఒక ఏ మిగులుతుంది. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.